తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతోందని రానున్న 2 రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. పొగమంచు, చలి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పగటిపూట ఎండ తీవ్రత 27 నుంచి 31 డిగ్రీల వరకు ఉన్నప్పటికీ రాత్రి వేళల్లో చలి తీవ్రంగా ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. పలు జిల్లాలలో సింగిల్ డిజిట్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో చలి తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, ప్రస్తుతం సింగిల్ డిజిట్ లో ఏ జిల్లాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పశ్చిమ జిల్లాల్లో కూడా ఈ యొక్క పొగమంచు తీవ్రత అలాగే చలి తీవ్రత కూడా కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో కనుక ఈ రోజు నమోదైన గణాంకాలు కనుక చూసినట్లయితే సుమారు 6.6 డిగ్రీల వరకు కూడా ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే మెదక్లో కూడా చూసుకున్నట్లయితే సుమారు 8.6 డిగ్రీల వరకు కూడా మెదక్లో నమోదయ్యాయి. ఇంకా రంగారెడ్డి ఇంకా చూసుకున్నట్లయితే రంగారెడ్డిలో కూడా సుమారు మనకి సింగిల్ డిజిట్కే పరిమితమైనటువంటి వాల్యూస్ మనకి చూడొచ్చు. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే 9.5 డిగ్రీల వరకు రంగారెడ్డిలోను, అలాగే చూసుకున్నట్లయితే రాజేంద్ర నగర్లో కూడా సుమారు 8 డిగ్రీలు వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. సో ఈరోజు రేపు కూడా ఈ యొక్క ఇప్పుడు ఏదైతే జిల్లాలు చెప్తున్నామో అక్కడ ఈరోజు రేపు కూడా సుమారు 3 నుంచి 4 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రత తగ్గుదల అనేది కనిపిస్తుంది. తదుపరి కనుక చూసుకున్నట్లయితే క్రమేపీ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఉదయం సాయంకాలం సమయంలో చలిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ జిల్లాల మీద ప్రభావం ఎక్కువగా ఉంది అంటారు? చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్లుగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు కొన్ని పశ్చిమ జిల్లాల్లో కూడా చలి తీవ్రత కొంచెం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్, కొమరంభీం ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఉదయం పూట పొగమంచుతో పాటు శీతలగాళ్ల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మెదక్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క శీతలగాళ్ల ప్రభావంతో పాటు ఈ యొక్క పొగమంచు తీవ్రత, వీటితో పాటు రాజేంద్ర నగర్, పటాన్చెరు, సంగారెడ్డిలో కూడా చూసుకున్నట్లయితే ఉదయం పూట పొగమంచు తీవ్రతతో పాటు చలి తీవ్రత కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు అంటే 29వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది? ముఖ్యంగా అంచనా ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా ఇవన్నీ కూడా అంచనాకు తగ్గట్టుగా మనం పొందుపరిచినటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు. ఒక విధంగా ఎక్కడైతే మనం ఆరెంజ్ కలర్ అంతో సూచిస్తున్నామో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 5 నుంచి 10 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయి అనేసి అంచనా వేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే సుమారు 7 జిల్లాల్లో ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల వరకు నమోదవుతాయి అనేసి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, వీటితో పాటు కరీంనగర్, ఇంకా మెదక్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ యొక్క జిల్లాల్లో యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల వరకు నమోదవుతాయి అనేది ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు ఈరోజు రేపు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. తదుపరి కనుక చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సుమారు 11 నుంచి 15 డిగ్రీల వరకు కూడా ఈ పసుపు కలర్ ఏదైతే ఇండికేట్ చేస్తుందో ఇక్కడ మనకి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో ఇది కనుక చూసుకున్నట్లయితే ఇటు 31వ తారీఖు నుంచి క్రమేపీ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పెరిగే కనిపిస్తుందని చెప్పాలి. అయితే ఇక్కడ కూడా ఎల్లో అలర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే 31వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు. సో ఈ జిల్లాలలో మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత తగ్గే అవకాశం ఉంది అని చెప్తున్నారా? ఒక విధంగా చూసుకున్నట్లయితే అంచనా ప్రకారం కూడా ఈ రోజు రేపు కూడా కొన్ని కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు కొంచెం తగ్గుదల కనిపించినప్పటికీ కూడా ఎల్లుండి అనగా 31వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా క్రమేపీ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదల అనేది కనిపిస్తుంది. సో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? అంటే జనవరి మొదటి వారంలో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు, చలి తీవ్రత ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఒక విధంగా చలి తీవ్రత కానీ పొగమంచు కానీ సాధారణ స్థాయిలోనే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇటు 31వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ఈవెన్ జనవరి మొదటి వారం వరకు కూడా సాధారణ స్థాయిలో కొనసాగి తదుపరి అగైన్ మళ్ళీ ఈ యొక్క చలి తీవ్రత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసినట్లయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత అయితే కనిపిస్తుంది. ఈ రోజు రేపు పలు జిల్లాలకి ఆరెంజ్ అదేవిధంగా ఎల్లో కలర్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఆరెంజ్ కలర్ వార్నింగ్స్ కనుక చూసుకున్నట్లయితే కూడా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాలలో 5 నుంచి 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా అంచనా వేస్తూ ఆరెంజ్ కలర్ ఇండికేషన్స్ అయితే ఇచ్చారు. ఇక మిగతా జిల్లాలలో మనకి ఎల్లో కలర్ అదేవిధంగా గ్రీన్ కలర్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో మనకి 2 రోజుల పాటు అంటే
అంటే ఈ రోజు 29, 30 తారీఖులలో పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చారు. ఇక 31 నుంచి 2వ తారీఖు వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా, చలి తీవ్రత తగ్గే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.